పాశ్చాత్య సంస్కృతి అంటే అదే మరి. అక్కడ స్త్రీ పురుషుల సంబంధాలు తృణప్రాయమైనవి. చాలా త్వరగా ఒక్కటవడం, అంతే త్వరగా విడిపోగలగడం పాశ్చాత్యుల ప్రత్యేకత. అదే సంస్కృతికి సారథులే అమెరికన్లు. ప్రత్యేకించి లైంగిక స్వేచ్ఛ విషయంలో వీరికి హద్దులేమీ లేవు. అందుకు దర్పణం పడుతోంది ఈ అధ్యయనం. అమెరికన్ ప్రజల సెక్షువల్ లైఫ్ గురించి సాగిన ఈ అధ్యయనంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను పేర్కొన్నారు. అమెరికన్ నేషనల్ సెంటర్ ఆఫ్ హెల్త్ స్టాటిస్టిక్స్ రిపోర్ట్ ఇది. ఒక్కో అమెరికన్ సగటున ఎంతమంది సెక్షువల్ పార్ట్నర్స్ను కలిగి ఉన్నారనే అంశాన్ని ఈ రిపోర్ట్లో పేర్కొన్నారు. 25 నుంచి 44 ఏళ్ల వయసున్న వారి నుంచి తీసుకున్న సమాచారం ప్రకారం అమెరికన్లు తమ శృంగార జీవితాన్ని ఎక్కువ మంది భాగస్వాములతోనే గడుపుతున్నట్లుగా తేలింది. స్త్రీ పురుషుల వారీగా ఈ వివరాలను పరిశీలిస్తే అమెరికన్ స్త్రీలు సగటున 4 భాగస్వాములతో శృంగారానుభవాలను పంచుకుంటున్నారట. తమ జీవితంలో కనీసం 4 పడకింటి వరకు వెళ్లామని దాచుకోకుండా చెప్పారు అమెరికన్ మహిళామణులు. ఇక పురుషులైతే ఈ విషయంలో మరింత ముదురు అని ఈ రిపోర్ట్లో పేర్కొన్నారు. తాము కనీసం 6 మంది సెక్స్ పార్ట్నర్లను కలిగి ఉన్నామని వారు చెప్పుకొచ్చారు. సెక్షువల్ పార్ట్నర్స్ విషయంలో అమెరికన్ సగటు ఇలా ఉంది. అంటే కొందరికి మరింత ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు ఉండవచ్చు, కొందరికి తక్కువగా ఉండవచ్చు. సగటున మాత్రం స్త్రీలు అయితే 4 భాగస్వాములను, పురుషులైతే 6 మంది భాగస్వాములను కలిగి ఉన్నారు. అమెరికన్ల గోల ఇంతటితో ఆగిపోలేదు. 9% మంది మహిళలు తమకు 15 అంతకన్నా ఎక్కువ మంది పురుషులతో లైంగిక అనుభవాలున్నాయని పేర్కొన్నారు. అదే పురుషుల విషయానికి వస్తే 15 అంతకన్నా ఎక్కువ మందితో స్త్రీలతో లైంగిక అనుభవాలను పొందామని 22% మంది చెప్పుకొచ్చారు.